రాయబారాలు, రిజిస్టర్ నోటీసులు, ఆన్సర్లు వల్ల ఫలితం లేక భూషయ్య సలహాతో ప్రఖ్యాత లాయర్ అయిన ప్రభాకరరావును ఆశ్రయించాడు రమేష్. క్రిమినల్, సివిల్ వ్యవహారాల్లో సర్వసమర్థుడైన లాయర్ అని సార్థక నామధేయం ఉంది ప్రభాకరరావుకు. ప్రస్తుతం మేధావి. ఒళ్ళు వంచి స్టడీ చేసి కోర్టుకు హాజరవుతాడు. దానికి తోడు ఆయన విగ్రహం కూడా తగినట్టే ఉంటుంది. అసలే భారీ మనిషి. చెప్పినా వినని పెడసిరి జుట్టు, పుస్తీలు, బుర్ర మీసాలు, విశాల నేత్రాలు ఉన్న ఆకారానికి నల్లకోటు వేసేసరికి ప్రతివాదుల గుండెలు దిగజారుతాయి. క్రాస్ ఎగ్జామినేషన్ రోజున కళ్లకు ఎర్ర రంగు వేసుకుని పొట్టవచ్చినట్లు కనిపించే దుస్తులు ధరించి ప్రత్యేకంగా భయంకరంగా అలంకరించుకుంటాడు ప్రభాకరరావు. ఆ రోజున ఆయన దృష్టి విముఖ విలాసు ప్రసన్నతగా ఉండదు. కృత్రిమ కోపం ప్రదర్శించిన ఆయనకు సహజంగానే ఉంటుంది. అంచేత ఆయనకు పోటీగా అంతంత మాత్రపు వకీళ్లు వక్తాలాలు తీసుకోరు. ఆయన రంకెలకు చెవులు మోతెత్తి జడ్జీలు మందలించిన సందర్భాలు లేకపోలేదు. అప్పుడు కూడా జంకకుండా నిర్భయంగా నా గొంతు తీరే అంత అని కోర్టు వారితో వాదించాడు. దావా దాఖలయ్యాక వేరే వకీలును నియమించాలని కళ్యాణి, పరమేశ్వర్లు కలిసి ప్రతిపాదించారు. అందుకు అంగీకరించగా తానే సాహసించాడు అమర్. తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేసే ప్రభాకరరావు వితండవాదాన్ని ఎక్కడికక్కడ చెండి నిశితంగా ఖండించాడు అమర్. ఆ రోజు ఆర్గ్యుమెంటు తగిన సన్నాహంతో వచ్చి సీట్లలో ఎదురెదురుగా కూర్చున్నారు ఉభయ న్యాయవాదులు. మర్యాదకైనా అమర్ చేసిన విష్ణు దురహంకారంతో స్వీకరించలేదు ప్రభాకరరావు. పైగా దీర్ఘ నిశ్వాసాలు తీస్తూ ప్రతీకారం తీర్చుకునే ప్రతిద్వందిగా కసితో చూస్తూ పొంచి కూర్చున్నాడు. కళ్యాణి, పరమేశ్వర్, రమాబాబు, రమేష్లు కోర్టుకు హాజరయ్యారు. వచ్చి ఎవరికీ కనిపించకుండా ఏమూలనో కూర్చున్నాడు భూషయ్య. న్యాయమూర్తి ఆసనం అధిష్ఠించాక ప్రభాకరరావు ఆర్గ్యుమెంట్ ప్రారంభించాడు. మిలాడ్, భారత ధర్మశాస్త్ర విరుద్ధంగా ప్రథమ భర్త వల్ల చట్టసమ్మతమైన విడాకులు పొందకుండా పునర్వివాహం చేసుకుంది కళ్యాణి. ఆ నేరంలో ప్రత్యక్షంగా బాధ్యతతో పాల్గొన్నాడు పరమేశ్వర్. ఈ రూపంగా వరుడైన అమర్ కూడా నేరస్తుడే. మేము దాఖలు చేసిన సాక్ష్యాధారాలను బట్టి, ప్రతివాదులు స్వయంగా ఇచ్చిన వాగ్మూలాల పర్యవసానాన్ని బట్టి పై ముగ్గురు నిందితులని నిరూపించబడ్డారు. బహుకాలం వేరుగా ఉన్నంత మాత్రాన భార్యాభర్తలు విడిపోయారని కానీ, విడాకులు పొందారని కానీ వాదించడంలో పనిలేదు. ఇది ప్రతిష్టకు సంబంధించిన సమస్య. ఇందులో మా క్లయింట్కు నష్టపరిహారంగా 2 లక్షల రూపాయలు ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మరో పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పటికీ విశాల భావంతో తన భార్య కళ్యాణి కావాలని కోరుతున్నాడు మా క్లయింటు. కాబట్టి కోర్టు వారు సదరు కళ్యాణిని మా క్లయింట్తో కలిసి కాపురం చేసే విధంగా ఆదేశించగలరని అభ్యర్థిస్తున్నాను. ఇతరులు చట్టాన్ని ఉల్లంఘించి సమాజాన్ని కలుషితం చేయకుండా 3 ముద్దాయిలను కఠినంగా శిక్షించవలసిందిగా కూడా కోరుతున్నాను. మా క్లయింటు రామాబాబు ఇప్పటి వరకు అమెరికా పౌరుడు, ప్రతివాదులు భారత పౌరులు. ఈ నేరంలో అంతర్జాతీయ సమస్య అంతర్గర్భితమై ఉంది. అవసరమైతే ఈ సందర్భంలో అమెరికా ప్రభుత్వమే తలదూర్చే అవకాశం ఉంది. అది మన దేశానికి క్షేమం కాదు. ఈనాడు ప్రపంచంలో అమెరికాకు ఎంత పలుకుబడి ఉందో కోర్టు వారికి వేరుగా వివరించిన అవసరం లేదు. కాబట్టి ఈ దావాలో పూర్వాపరాలను దీర్ఘంగా ఆలోచించి తీర్పు ఇవ్వాలని మళ్లీ కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను అంటూ ప్రభాకరరావు ముగించిన ఆర్గ్యుమెంటులో బెదిరింపు కూడా మిళితమై ఉంది. ఆ నిర్భయమున అవినయ ధోరణికి ముక్కు మీద వేలేసుకున్నారు మిగతా న్యాయవాదులు. లేచి టై సవరించుకుని కోర్టు నలువైపులా మందహాసంతో కలయ చూశాడు అమర్. మిలాడ్, ఏ విధమైన సంబంధం లేని సమస్యలను సృష్టించి ఈ వ్యవహారాన్ని పెడత్రోవలు పట్టించడానికి విఫల ప్రయత్నం చేశారు న్యాయవాది. పైగా అమెరికా బూచిని ఉదహరించి కోర్టు వారిని సార్వభౌమాధికారం గల భారత ప్రభుత్వాన్ని బెదిరించి తన పబ్బము గడుపుకోవాలని కూడా చూశారు. ఇది సభ్యతా లక్షణం కాదు, ఇది క్షంతవ్యం కాదు అని ప్రభాకరరావు కేసి చిరునవ్వుతో చూశాడు అమర్. అంతవరకు ఆయనను అమర్లా ఎదిరించి నేరస్తునిగా నించోపెట్టి నిశితంగా విమర్శించిన లాయర్ లేడు. అప్పుడు ఆయన ఆగ్రహం అవధులు దాటింది. బ్రుకుటి కంపించింది. శరీరమంతా స్వేదబిందువులు చెమర్చాయి. ఏదో చెప్పి అడ్డు తగలాలని ఆవేశంతో లేచాడు. వాతావరణం గమనించి న్యాయమూర్తి చేసిన సైగతో అవమాన భారంతో కూచోక తప్పలేదు లాయర్ ప్రభాకరరావుకు. అంతర్జాతీయంగా మన దేశానికి వ్యతిరేకంగా అనేక అవరోధాలను కల్పించి చికాకులు తలెత్తిస్తున్న అమెరికా ప్రభుత్వానికి ఈ చిన్న విషయంలో జోక్యం కలిగించుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదు.
అమెరికా పౌరసత్వం ఉన్నప్పటికీ ఈ రోజు వరకు వారు వారి తండ్రి భారత పౌరసత్వం పోగొట్టుకోలేదు. దానికి తగిన దుష్టాంతరాలు రికార్డు రూపంగా ఈ పూటే తమకు దాఖలు చేశాను. అందుచేత వారి ప్రతివాదనలను సాక్షులను సమగ్రంగా విచారించి శిక్షించే అధికారం భారత ప్రభుత్వానికి భారత న్యాయస్థానాలకు ఉన్నదనుట నిర్వివాదాంశం. వారి రమాబాబు 15 సంవత్సరాల కిందట కళ్యాణిని అగ్నిసాక్షిగా వివాహమాడాడు. కానీ ఆ వివాహం ఆనాడు శారదా చట్టాన్ని ఉల్లంఘించి వరుడు వధువు యుక్త వయసు రాకముందే జరిగింది. ఆనాడే వరుడు తల్లితో అమెరికా వెళ్ళాడు. వారి కోసం అనేక పర్యాయాలు ఉత్తరాలు వ్రాశారు వధువు తండ్రి. కేబుల్స్ పంపారు, రిజిస్టర్ నోటీసులిచ్చారు. ఇంకా వరుని కోసం అమెరికా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. పిలిపించి అడిగితే వారు వారి తల్లి సరి అయిన సమాధానం ఇవ్వనందువల్ల ఇందులో మేమేమీ చేయలేమని, భవిష్యత్తులో ఈ వివాదంలో జోక్యం కలిగించుకోమని స్పష్టంగా తెలియజేసింది అమెరికా ప్రభుత్వం. అందువల్ల ఇందులో అమెరికా ప్రమేయం ఉంటుందని సంకోచించే పనిలేదు. ఏ ధర్మశాస్త్ర ప్రకారంగా వారి ప్రతివాదిని వివాహమాడాడో ఆ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి హేతుబద్ధమైన కారణం లేకుండా ప్రతివాదిని వదిలి 15 సంవత్సరాలు అమెరికాలో కాపురం పెట్టాడు వాది. మేజర్ అయిన తర్వాతైనా అమెరికాలో ఉన్నప్పటికీ ప్రతివాదిని తన దగ్గరకు రప్పించుకోవటం కోసం సాక్ష్యాధారాలున్న ఏ ప్రయత్నమూ చేయలేదు. కానీ స్త్రీ అయినప్పటికీ వాదిని తన దగ్గరకు పిలిపించుకోవటానికి చట్టబద్ధమైన ప్రయత్నం చేసింది ప్రతివాది. ఈ పత్రాలన్నీ దాఖలు చేసి జిల్లా కలెక్టరు నుంచి పునర్వివాహం చేసుకోవటానికి అనుమతి పొందింది ప్రతివాది. ఈ పై కారణాల వల్ల ప్రతివాదిని ఏ విధంగా కూడా నిర్బంధించే అర్హత పోగొట్టుకున్నాడు వాది. అక్రమంగా రచ్చకీర్చి మా క్లయింట్పై అభియోగం చేసిన వాదిని శిక్షిస్తూ అతని నుండి ₹1,00,000 పరువు నష్టపరిహారం ప్రతివాదికి ఇప్పించవలసినదిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను అని నమస్కరించి కూర్చున్నాడు అమర్. యువక న్యాయవాది ప్రతిభా విశేషాలను ప్రశంసిస్తూ కరతాళధ్వనులు చేశారు న్యాయవాదులు, ప్రేక్షకులు. ఆనందం పట్టలేక భర్తను కౌగిలించాలని ఆవేశంతో లేచిన కళ్యాణిని చేయి పట్టుకుని వారించారు పరమేశ్వర్. అనుకోకుండానే న్యాయమూర్తి చేతులు కూడా ధ్వనించాయి. అవమానంతో ఆగ్రహంతో ముఖం మార్చుకుని అక్కడి నుంచి విసురుగా వేగంగా వెళ్ళిపోయాడు ప్రతివాది లాయరు ప్రభాకర్ రావు. ఆయన క్లయింట్స్ ఆయన్ను వెంబడించారు. అందరికంటే ముందే ఎవరికంటా పడకుండా చల్లగా జారుకున్నాడు భోషయ్య. 3 ముద్దాయిల్లో మీరొకరు, మీ గురించి ఆర్గ్యూ చేయలేదేం లాయర్ అని తమాషాగా ప్రశ్నించాడు జడ్జి. మిగతా 2 నిర్దోషులైతే వారితో నేను నేరం నుంచి విముక్తి పొందుతాను సార్ అని వినయంగా సమంజసమైన సంజాయిషి ఇచ్చాడు అమర్. ఈ నేరం గురించి పరిశీలించవలసిన పత్రాలు చాలా ఉన్నందువల్ల తీర్పుకు నిరవధికంగా వాయిదా వేయడమైంది అంటూ తృప్తితో లేచాడు జడ్జి. నా భేదం లేకుండా లాయర్లందరూ అమర్ను అభినందనలతో ముంచెత్తారు. నీ సత్ప్రవర్తన వివేకం వల్ల మా తండ్రి కూతుళ్ల తనువులు తరించాయని అమర్ను కోర్టులోనే గాఢాలింగనంలో బిగించాడు పరమేశ్వర్. ప్రశంసించిన పెద్దలందరూ కృతజ్ఞతతో చేతులు జోడించి నమస్కరించి నువ్వొక్కదానివే పెదవి విప్పలేదని అర్థం వచ్చేటట్లు కళ్యాణిని కళ్ళతోనే వెక్కిరించాడు అమర్. అంతమందిలో సరైన జవాబు ఇచ్చే వీల్లేక ఉక్రోషంతో చూస్తూ భావప్రకటనతో తలూపుంది కళ్యాణి. గదిలో అడుగుపెట్టగానే చెంపలు సాగదీస్తూ విజయం సాధించిన శ్రీవారికి బహుమానం మృదువుగా ఉండాలా కఠినంగా ఉండాలా అని భర్తను లతలా పెనవేసుకుని భరించలేని అనురాగంతో అడిగింది కళ్యాణి. ఇప్పటికే నా బుగ్గలు కందిపోయాయి. ఇదే నాకు 10 రోజుల దాకా సరిపోతుంది. గాయాలైతే తలెత్తి తిరగసక్యం కాదు అని ఎదురొచ్చి ఆమెను సెయ్యకు చేర్చాడు అమర్. నేనా ప్రభాకర్రావు భయంకర రూపం చూసి అదిరిపోయాను. అతనికి ఎదురుగా నుంచుని కోర్టంతా మీరు అదరగొట్టారు. ప్రతిభావంతులైన లాయర్లు మిమ్మల్ని పొగుడుతుంటే పూలమాల తెచ్చి మీ వెల్లో అలంకరించాలనిపించింది నాకు. ఇంకా ఏవేవో చేయాలనిపించింది. నాన్న వారించకపోతే కోర్టులోనే పరుగుతూ వచ్చి మీ ఒళ్ళో వాలి మీ కోరిన బహుమానమిచ్చేదాన్ని. ఛాన్స్ పోయింది నిరుత్సాహంగా అంది కళ్యాణి. ఇప్పుడు మిగిలిపోయిందేముంది నీకు? దానికి డబల్గా నన్ను నలిపి నీ ఉబలాటం తీర్చుకుంటున్నావుగా. అలా చేయకుంటే గడప దాటితే మీకు కళ్యాణి గుర్తుండదు. అందుకే రేపటి నుంచి న్యాయవాద వృత్తి మానేద్దామనుకుంటున్నాను. మీరు మానేయటానికి వీలేదు. రోజు కోర్టుకు వెళ్లాల్సిందే అంది పట్టుదలగా కళ్యాణి. ఎందుకు? అది మీకు చెప్పినా తెలియదు. ఎటు తిరిగితే అటే ఉంటుంది మీ దృష్టి. ఎవరిని పక్కనున్న వాళ్ళు అడుగుతుంటే ఆయన నా భర్త అని చెప్పి నేనెంత గర్వించానో మీరు గ్రహించలేరు. నిజంగా నాకు ఈ రోజున ఎంత పర్వదినం. ఎంత సంపాదించినా 10 మంది చేత బేష్ అనిపించుకోవటం సామాన్యం కాదు. 10గురితో గౌరవించబడటంతో సమానమైన సంపత్తి ఈ ప్రపంచంలో లేదు.
తల నేల మీద పెట్టి తపస్సు చేసినా అందరూ నైతిక విలువలు పొందలేరు. ఎంతో శ్రమించి మేధాశక్తితో న్యాయవాద వృత్తికే ప్రతిష్టను చేకూర్చిన మిమ్మల్ని మార్గం నుండి విరమించనీయలేను. ఆ క్లయింట్ల గొడవల్లో మునిగి నిన్ను అశ్రద్ధ చేస్తే ఎలా? అది నేను భరిస్తాను. ఆ మాత్రం అర్ధాంగుల దగ్గర సహనం లేకపోతే ప్రపంచంలో ఏ మహనీయుడు తమ లక్ష్యాన్ని చేరుకోలేరు. అవకాశం ఉంటే మీరు ఆ కోవకే చెందుతారు. నా స్వార్థం కోసం మీ అభివృద్ధిని కుంటుపరచలేను. ఇప్పుడు నా అజ్ఞానం తొలగింది. మూసిన నా కళ్ళు విచ్చుకున్నాయి. అవసరమైతే నిష్ఠుర బ్రహ్మచర్యంతో మీ మార్గాలన్నీ నిష్కంటకం చేస్తాను అంటూ అనురాగావేశాలతో చెప్పుకుపోతుంది కళ్యాణి. ఆగు కళ్యాణి, ఆగు. నిన్నింతవరకు నేను ఓ ప్రేమమూర్తిగానే గుర్తించాను. కానీ నీలో ఇంత గొప్ప త్యాగం ఉందని నేను భావించలేదు. నువ్వు నాకంటే హిమాలయ శిఖరాలంత ఎత్తు ఎదిగావు. నీలో అసాధారణమైన ఉన్నత మనస్తత్వం ఉంది. నువ్వు నాకంటే చాలా గొప్పదానివి. నువ్వు ఇల్లాలుగా లభించటం నా భాగ్యం. నువ్వు అనుభవయోగ్యురాలువు కావు. ఆరాధించదగిన దేవతవు నువ్వు. అలా సాగే అమర్ వాక్ప్రవాహానికి అడ్డు తగిలి మీరిలా నన్ను చెట్టు చివరి కొమ్మలకెక్కించారంటే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను అని భర్త పరిష్వంగాన్ని విడిపించుకోవటానికి పెనుగులాడింది కళ్యాణి. వెళ్తావా కళ్యాణి? నన్ను వదిలి వెళ్తావా? వెళ్ళు వెళ్ళు. నీ సహాయం లేకుండా నేనింత అభివృద్ధి సాధించగలిగేవాణ్ణా? ఈ గౌరవ ప్రవృత్తులు నాకు లభించేవా? నా దరిద్ర స్థితి మారి ఇంతటి మహాదశయలు అనుభవించగలిగేవాణ్ణా? ఈరోజు కోర్టులో విజయం పొందానంటే అది నా ప్రయోజకత్వం కాదు, నా తెలివి కాదు. నీ అనురాగామృతం చిలకటాన్నే నేనింతటి వాణ్ణయ్యాను. నువ్వు నన్ను వీడి వెళ్ళిపోతే ఆనాడు ఇంటర్వ్యూ కోసం నీ దగ్గర నీరసంతో నుంచున్న అమ్మన్నవుతాను. మీ శక్తి సామర్థ్యాలను ఎలా అంచనా వేయాలో నాకు తోచటం లేదు అమర్బాబు. క్షణంలో గొప్పవారుగా కనిపిస్తారు, మరుక్షణంలో పసివారైపోతారు. కాసేపు నాలో ఉన్నట్లే ఉంటారు, వెంటనే ఎవరికి అందని వారైపోతారు. మీ సమక్షంలో ఏ విచారమో నా దరిచేరటానికి వేరుస్తుంది. భరించటం నా నుంచి కాదు. మీకు దూరం కాలేను. మీ పాత జ్ఞాపకాలు వెలికి తీసి నన్ను బాధించవద్దు. కష్టమో సుఖమో విచారమో సంతోషమో కలిసి అనుభవిద్దాము. పరిహాసాన్ని నిజం చేసి నా మీద నిష్ఠూరాలు కురిపించవద్దు. చీటికి మాటికి చిన్న చిన్న తమాషా మాటలకు మీరు చిన్నపుచ్చుకుంటే నేను చూడలేను అని కన్నీరు కార్చింది కళ్యాణి. ఆ కన్నీటిలో పన్నీరు చిలికింది. ఆ చిన్న చర్చల్లో శ్రీగంధం ఒలికింది. వారిలో ప్రణయ సౌరభం వ్యాపించింది. ఆలింగనంలో అతుక్కుపోయారిద్దరూ. మోగభాషలో ఇద్దరి గుండెలు తీయగా మూల్గాయి. నిర్మలమైన మనస్సులో మధురసం నిండింది. ఆ మైకంలో, ఆ మత్తులో, ఆ ఐక్యతలో గది తలుపు తెరిచి ఉందన్న విషయం కూడా వారి స్మృతిపదంలో లేదు.